హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ దివాళీ ఫెస్టివల్ని అందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ అత్తయ్య, మావయ్య, ఇంకా మమ్మీ అందరూ వచ్చారనమాట. సో అందరితో కలిసి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా చూడాలి అని అనుకుంటే, నా వీడియోని, నా దివాళీ సెలబ్రేషన్స్ని చూడాలి అని అనుకుంటే కనుక parrot వీడియోలో ఆల్రెడీ అప్డేట్ చేశాను అనమాట. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక హెయిర్ కేర్ గురించి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు తెలియని టిప్ అయితే ఏం కాదు, పాతకాలం నుంచి కూడా అందరికీ అవైలబుల్గా ఉన్నది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో కూడా ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేసే టిప్ అనమాట. దాంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అసలు హెయిర్ అనేది బాగుండడానికి, సిల్కీగా, బోన్సీగా ఉండాలి హెయిర్, అండ్ హెయిర్కి వైట్ హెయిర్ అనేది అసలు రాకూడదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టిప్ అనమాట ఇది. సో నాకు వైట్ హెయిర్ లేదు కాబట్టి నేను ట్రై చేయలేదు. అండ్ మా మమ్మీకి చాలా ఉంది. సో మా మమ్మీ అయితే ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు, మా మమ్మీకి అప్లై చేశాను అనమాట. సో బికాజ్ వాళ్ళకి హెయిర్కి చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ అనేది రాలదు, అండ్ హెయిర్ ఫాల్ అనేది అసలు జరగదు. అండ్ హెయిర్ అనేది మనకి ఇంకా చాలా థిక్గా అండ్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. అసలు 1% కూడా దీంట్లో మనం ఎలాంటి కెమికల్ కూడా యాడ్ చేయలేదన్నమాట. అండ్ ఎవరికైతే వైట్ హెయిర్ వస్తుంది, వైట్ హెయిర్ రాకూడదు అని అనుకుంటారో ఖచ్చితంగా ఈ టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది టిప్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఆల్ అని యాక్టివేట్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. హలో అండి, నమస్తే. అండ్ ఇక్కడ ముందుగా ఈ హెయిర్ కేర్లో నేను యూజ్ చేస్తున్నాను హెన్నా లీవ్స్ అనమాట. సో గోరింటాకు అండి, ఇది మనకి బయట ఎక్కడైనా కూడా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ మొక్కలు కూడా ఉంటాయి కదా. సో అది కూడా అవైలబుల్గా లేదు అని అనుకునే వాళ్ళకు అమెజాన్లో ఫ్రెష్గా దొరుకుతున్నాయి అనమాట. సో ఈ హెన్నా లీవ్స్, సో అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ వీటిని ముందుగా నేను నీట్గా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ హెన్నా లీవ్స్ ఎంత తీసుకుంటున్నానంటే 2 గుప్పిళ్ళ హెన్నా లీవ్స్ తీసుకున్నానండి. ఓకేనా? సో దీన్ని మొత్తం అంతా కూడా డస్ట్ అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని, అండ్ కొంచెం ఈ వాటర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ అనమాట. సో పెద్ద గ్లాస్తో ఒక 250 ml to 300 ml వరకు కూడా వాటర్ పోసేసుకొని, అండ్ ఫ్లేమ్ని కొంచెం హై చేసేసుకొని ఒక 20 minutes పాటుగా మరిగించాలన్నమాట. ఎగ్జాక్ట్గా 20 minutes వరకు మరిగించండి. అప్పుడే ఆ కలర్ అంతా కూడా మనకి దాంట్లోకి వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. సో ఈ పచ్చి కొబ్బరిని ఈ విధంగా మొత్తం అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసి, అండ్ మనకి వెనుక నల్లగా ఉంటుంది కదా, సో దాన్ని కూడా అంతా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ 20 నిమిషాల తర్వాత ఈ గోరింటాకుని మరిగిందా లేదా చూస్తూ ఉంటే ఆకులంతా కూడా కలర్ అనేది మొత్తం అంతా చేంజ్ అయిపోయి, అండ్ వాటర్ అనేది అంతా కూడా మనకి రెడ్ కలర్లో టర్న్ అవుతుందన్నమాట. సో మనకి డికాషన్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి టర్న్ అవుట్ అవుతుంది. అండ్ అప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని, అండ్ ఈ వాటర్ని అంతా కూడా ఒక దాంట్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఆకుల కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో 15 to 20 minutes టైం పడుతుంది అనమాట. మనకి ఆ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయి, అండ్ మనకి ఓన్లీ ఆకు మాత్రమే మిగిలాలి, మిగిలిందంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఆ వాటర్ని అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత, ఆ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ ఆన్ చేసేసి, ఇక్కడ మనం దీంట్లో ఒక 2 teaspoons టీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఏదైనా పర్లేదండి. ఓకేనా? అండ్ ఇక్కడ 1 teaspoon కాఫీ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను. 2 teaspoons టీ పౌడర్ అండ్ 1 teaspoon కాఫీ పౌడర్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూజ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మరొక 10 నిమిషాల పాటు మరిగించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ మొత్తం అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనకి చిక్కగా కంప్లీట్గా రెడ్ అండ్ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుట్ అయిపోతాయి. అండ్ ఈ వాటర్ అనేది మన హెయిర్కి ఎంత మేలు చేస్తుందంటే, దీంట్లో మనకి మంచి గుడ్ కెఫిన్ అనేది మన హెయిర్కి అందుతుంది. అండ్ అంతేకాకుండా మన హెయిర్ అనేది ఫుల్ షైనీగా అండ్ హెల్తీగా అండ్ లాంగ్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, అండ్ దాంట్లో ఇంతకుముందు మనం మరిగించిన గోరింటాకు ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులు అండ్ ఈ కొబ్బరి ముక్కలు కూడా
మనం నల్లగా ఉన్నదంతా కూడా వెనకాతలు ఉన్నదంతా తీసేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇది రెండు కలిపి ఒక కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బికాజ్ మనం ఇది డైరెక్ట్గా వాటర్ పోసేసి గ్రైండ్ చేసేస్తే మొత్తం అంతా కూడా అది మనకి గ్రైండ్ అవ్వదన్నమాట. సో ఒక్కసారి అలా మిక్సీ వేసేసి కొంచెం ఇలా తిప్పేసినట్టయితే మనకి అది కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది కదా. సో ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇదివరకు మనం రెడీ చేసి పెట్టుకున్న గోరింటాకు, టీ పౌడర్, కాఫీ పౌడర్, వాటర్ ఏదైతే ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీ హెయిర్కి మీరు ఎలా కన్సిస్టెన్సీ యూజ్ చేయాలనుకుంటున్నారు, థిక్గానా లూజ్గానా, సో ఆ విధంగా చూసుకొని చాలా అంటే చాలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. బికాజ్ మనం దీంట్లో కొబ్బరి వేస్తున్నాం కాబట్టి అది మనకి మొత్తం అంతా కూడా హెయిర్కి అబ్జర్వ్ అవ్వాలన్నమాట. మనం పెడుతూ ఉన్న కొద్దీ రాలిపోతూ ఉంటుంది కాబట్టి సో మనం చాలా థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని అండ్ ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయని అనుకుంటే కనుక మనం ఇదివరకు రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు దీంట్లో నేను మెయిన్గా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవ నూనె అండి. సో ఆవ నూనె లేదు అని అనుకునే వాళ్ళు బాదం ఆయిల్ అవ్వచ్చు అండ్ ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా యూస్ చేసినా పర్వాలేదు. బట్ ఆవ నూనె వాడటం వల్ల మన హెయిర్ అనేది నల్లగా అవుతుంది అండ్ అంతేకాకుండా తెలుపు హెయిర్ అనేది రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఆవ నూనెలో మనకి కావాల్సిన హెయిర్ గ్రోత్కి కావాల్సిన అన్ని విటమిన్స్ కానివ్వండి అండ్ మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చరైజేషన్ ఇవ్వడంలో కానివ్వండి ఆవ నూనె అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్న సమస్య వైట్ హెయిర్ కదా. సో వాళ్ళందరికీ వైట్ హెయిర్ రాకుండా చూడడానికి ఈ ఆవ నూనె అండ్ ఈ గోరింటాకు, టీ పౌడర్, కాఫీ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కొబ్బరి వల్ల మనం ఇప్పుడు వింటర్ సీజన్లో మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి, హెయిర్ అనేది మంచి మాయిశ్చరైజేషన్ ఉండడానికి కొబ్బరి సూపర్గా హెల్ప్ అవుతుంది. అండ్ కొబ్బరి పాల వల్ల హెయిర్కి ఎంత బాగుంటుంది అనేది ఇంతవరకు నేను ఇదివరకు చేసిన వీడియోస్లో కూడా షేర్ చేశాను అనమాట, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీ హెయిర్ చూపిస్తున్నాను అనమాట. హెయిర్ అంతా కూడా చాలా వైట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను మా మమ్మీకి అప్లై చేసేస్తున్నాను. సో న్యాచురల్గా మనం పెట్టుకునే హెయిర్కి హెన్నా పెట్టుకుంటాం కదా, అప్పుడు మన హెయిర్ హ్యాండ్ కూడా రెడ్గా అయిపోతుంది అండ్ హెయిర్ కూడా కొంచెం షైనీగా అవుతుంది కదా. ఇక్కడ మాత్రం అలా ఏం జరగలేదండి, సూపర్గా వర్క్ అయింది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా నచ్చుతుంది అనేది మీరు వాడిన తర్వాత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా పాయలుగా అంతా కూడా డివైడ్ చేసేసుకుంటూ ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ మొత్తం అంతా కంప్లీట్గా అప్లై చేసేయండి. సో ఇది పెట్టిన తర్వాత 1 టైంకే మీకు బ్లాక్ హెయిర్ అయితే రాదు, పెడుతూ ఉన్న కొద్దీ మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వైట్ హెయిర్ లేని వాళ్ళు ట్రై చేస్తుంటే అసలు 70 ఇయర్స్ వరకు కూడా మనకి వైట్ హెయిర్ అనేది రాదంట. సో ఇది అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా వాడిన టిప్ అండి, చాలా చాలా మంచి టిప్. సో ఇది నాకు మా మమ్మీ చెప్పారు అండ్ నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను అనమాట. నిజంగానే చాలా బాగా వర్క్ అయింది అని అనిపించింది, అందుకే మీ అందరితో షేర్ చేశాను. సో ఈ విధంగా హెయిర్ అంతా పార్టీషన్స్ లాగా డివైడ్ చేస్తూ స్కాల్ప్ దగ్గర నుంచి ఎండ్స్ వరకు కూడా అంతా అప్లై చేసుకోండి. హెయిర్కి చాలా చాలా మంచిది గోరింటాకు. అండ్ హెన్నాని, ఇండిగో పౌడర్ని ఇలా అప్లై చేసుకునే బదులు ఇలా అప్లై చేసుకుంటే సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి విషయం ఏంటి అని అంటే, సో హ్యాండ్స్ చూపిస్తాను. అస్సలు కొంచెం కూడా రెడ్గా అవ్వలేదన్నమాట. మొత్తం అంతా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 to 45 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత మీరు షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. షాంపూ వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ హెయిర్ డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షాంపూ వాష్ చేసినట్టయితే హెయిర్ అయితే చాలా అద్భుతంగా సూపర్గా ఉంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. చూసారు కదండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్కి ఇది అప్లై చేసినప్పుడు మన హెయిర్ కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో గోరింటాకు యూస్ చేశారు కదా, మన హెయిర్ అనేది రెడ్గా అవ్వదా అన్న డౌట్ అయితే ఎవరికి అవసరం లేదనమాట. సో నేను అప్లై చేసిన తర్వాత నా హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను, అసలు ఏ మాత్రం కూడా రెడ్గా అవ్వలేదు. అట్లీస్ట్ మనం హెన్నా పెట్టుకుంటే అన్న మన హ్యాండ్ మొత్తం రెడ్గా అవుతుంది కదా, దీనివల్ల నాకు అసలు అలాంటిది కూడా ఏం జరగలేదు. బికాజ్ మనం గోరింటాకు లీవ్స్ని మనం వేడి చేసాం కదా, సో అందులో ఉన్న వాటర్ చేసేసాం కాబట్టి ఆ పిప్పిలో మనకి ఏం ఉండదు అనమాట. సో దానివల్ల మనకి హెయిర్ అనేది రెడ్గా అవ్వదు. బట్ టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ వేసి మనం మరిగించాం కాబట్టి మన హెయిర్ అనేది సిల్కీగా బౌన్సీగా అవుతుంది, హెయిర్ అనేది షైన్ అవుతుంది. సో రెడ్గా అయితే అవ్వదు కానీ హెయిర్ అనేది మనకి షైనీగా అవుతుంది అనమాట. సో దానివల్ల హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ రావు. సో చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా చాలా లాంగ్గా అవుతుంది అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్ అయితే. అండ్ మీకు ఈ టిప్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.
బాయ్ బాయ్. సో ఎవరికైనా బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక ప్యారెట్ టాక్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. హ్యాపీగా చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.